హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు అందరికీ తెలుసు, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులందరూ కూడా విజయ దుందుబి మోగిస్తున్నారు మన శ్రీ విద్యా పబ్లికేషన్ మరియు క్లాసులు. ఇంకా పరీక్ష రాసే వారి కోసం మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఇంకా పరీక్షలు నడుస్తూనే ఉన్నాయి, తెలంగాణలో టెట్ పరీక్షలు నడుస్తున్నాయి. దాంట్లో కీలకమైన సైకాలజీ సిరీస్లో భాగంగా ఈరోజు మనం చాలా పెద్ద టాపిక్ తీసుకున్నాం. ఈ టాపిక్ను మనం మొత్తం కూడా చుట్టేద్దాం. 100% మీరు విజయం సాధిస్తారు. జాగ్రత్తగా వినండి, నాతో పాటు ప్రశ్నను బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడంలోనే 90% ఆన్సర్ దాగి ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలా ఆలోచించాలి, కొత్త ప్రశ్న వచ్చినప్పుడు, తెలియని ప్రశ్న వచ్చినప్పుడు, వచ్చిన ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇచ్చేయాలి వేగంగా, అందరికంటే వేగంగా. కాబట్టి మిత్రులందరూ కూడా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు, సైకాలజీకి సంబంధించి మరియు విద్యా దృక్పథాలకు సంబంధించి టెస్ట్ సిరీస్లు మన యాప్లో సిద్ధంగా ఉన్నాయి. విజయం సాధించే వారికి అదొక మార్గం, అదొక వరం. కాబట్టి ఖచ్చితంగా మీరు మన ఛానల్ యొక్క గంట మోగించండి, మీరు బడి గంట వింటారు. అంతేకాకుండా మన యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఏ అనుమానం ఉన్నా సరే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మరి విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలకు సంబంధించి మనకు ఉన్నటువంటి 6 విధానాలు, చాలామందికి తెలియనటువంటి విధానాల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. చాలామందికి తెలియదు, బట్ ఈ టాపిక్ ఎగ్జామ్లో వస్తుంది. చూడండి ఒకసారి. గారి ప్రణాళిక అంటున్నాడు. గారి ప్రణాళిక ఎవరయ్యా అంటే విలియం బట్ అంటున్నాడు. మొదటి ప్రశ్న. విన్నెట్కా ప్రణాళిక సిడబ్ల్యూ వాష్బర్న్ అంటున్నాడు. డాల్టన్ ప్రణాళిక హెలెన్ పార్క్ హస్ట్ అంటున్నాడు. నాన్ గ్రేడెడ్ పాఠశాల పద్ధతి మోరిసన్ అంటున్నాడు. మీకు తెలుసు, గారి ప్రణాళిక అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో గారి అనే ప్రదేశంలో మరి ఈ గారి ప్రణాళికను విలియం బట్ కరెక్ట్ ఆన్సర్. విన్నెట్కా ప్రణాళికను సిడబ్ల్యూ వాష్బర్న్ కరెక్ట్ ఆన్సర్. డాల్టన్ ప్రణాళిక హెలెన్ పార్క్ హస్ట్. మరి నాన్ గ్రేడెడ్ పాఠశాల పద్ధతి మోరిసన్ కాదు. మరి మోరిసన్ ఏంటి అంటే, మోరిసన్ ప్రణాళిక, మోరిసన్ దశలు ఇవ్వడం జరిగింది. మరి నాన్ గ్రేడెడ్ పాఠశాల పద్ధతిని ఇద్దరు, ఎవరంటే గుడ్ ల్యాడ్ మరియు అండర్సన్, గుడ్ ల్యాడ్ మరియు అండర్సన్ అనే ఇద్దరు వ్యక్తులు రూపొందించారు. కాబట్టి ఇది తప్పుగా ఉంది. ఇది మనకు రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న. ఆర్ఎస్పిఎం పరీక్షను ఇలా పిలుస్తారు. మీకు తెలుసు, ప్రజ్ఞా పరీక్షల నుంచి పరీక్షా పత్రంలో ఎలా ప్రశ్నలు వస్తున్నాయో. ఆర్ఎస్పిఎం అంటే రావెన్సివ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. దీంట్లో 60 కార్డులు ఉంటాయి. జేసీ రావెన్, జే రావెన్, జేహెచ్ కాంట్ అనే 3 వ్యక్తులు సంయుక్తంగా రూపొందించారు. ప్రపంచంలో అన్ని జాతుల వారికి, విదేశీయులకు కూడా ఉపయోగించదగ్గ ఈజీ పరీక్ష. మరి ఆర్ఎస్పిఎం పరీక్షను ఇలా పిలుస్తారు అంటున్నాడు. ప్రామాణిక నికష, ప్రామాణిక పరీక్ష, క్రమాభివృద్ధి పత్రము, ప్రామాణిక క్రమాభివృద్ధి మ్యాట్రిసెస్ అంటాం. మరి ఇక్కడ చూస్తే నికష పరీక్ష, నికష మరియు పరీక్ష. నికష అంటే స్లిప్ టెస్ట్, పరీక్ష అంటే పరీక్ష, నో డౌట్. క్రమాభివృద్ధి పత్రం అంటే క్యుములేటివ్ రికార్డ్. మరి ఆన్సర్ వచ్చేసి ప్రామాణిక క్రమాభివృద్ధి మ్యాట్రిసెస్. మరి ఎందుకు సార్ అంటే 60 కార్డులు ఉంటాయి, వాటిపై బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని కింద ఆన్సర్స్తో జతపోల్చాలి మీరు. మరి ఆ యొక్క 60 కూడా మనకు తెలుసు 5 భాగాలుగా విడగొట్టి పడి ఉంటాయి. ఒక్కొక్క భాగంలో 12 ఉంటాయి. కాబట్టి అవి ఈజీ టు హార్డ్ అనే అంశంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రామాణిక క్రమాభివృద్ధి మ్యాట్రిసెస్ అంటారు. సో ఇది మనకు ఆన్సర్ రెండవది. మూడవది. పరిసరాల్లో మార్పు ప్రజ్ఞాలబ్ధిని 10 పాయింట్ల వరకు ప్రభావితం చేస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? పరిసరాలు, మంచి పరిసరాలు కల్పిస్తే ప్రజ్ఞాలబ్ధి 10 పెరుగుతుంది, 10%, 10 పాయింట్లు పెరుగుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? చూడండి, టెర్మన్, బీనే, గ్యారెట్, మెరిల్. ఆన్సర్ వచ్చేసి 100% గ్యారెట్. మీకు ఆ విషయం తెలుసు. గ్యారెట్ అంటే క్యారెట్, మంచి క్యారెట్ తింటే కంటి చూపుతో పాటు షార్ప్గా ఆలోచిస్తాం, షార్ప్గా చూస్తాం, ప్రజ్ఞ పెరుగుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ప్రశ్న. ప్రతిమ భరతనాట్యంలో చక్కగా రాణించగలదు, కానీ
కూచిపూడిలో రాణించలేదు. ఇక్కడ నేను కేవలం ప్రతిమ గురించే మాట్లాడుతున్నాను. ప్రతిమలో ఉన్న 2 అంశాల్లో తేడాను మాట్లాడుతున్నాను. కానీ ఇంతవరకు ప్రశ్న అయిపోలేదు. ఆప్షన్లను బట్టి ప్రశ్న టఫ్ అయిపోయింది. ఒకసారి ఆలోచించండి. వ్యక్తంతర వైయక్తిక భేదం, అంతర్వైయక్తిక భేదం, అంతస్థ వ్యక్తిగత భేదం, అంతఃపరిశీలనా భేదం. అంతఃపరిశీలనా భేదం కాదు. మరి ఇక్కడ చూస్తే వ్యక్తంతర వైయక్తిక భేదానికి మరొక పేరు అంతర్వైయక్తిక భేదం. మరి ఆన్సర్, ఒక వ్యక్తి లోపలనే అనేక మార్పులుంటే దాన్ని అంతస్థ వ్యక్తిగత భేదం అంటారు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి భిన్నంగా ఉంటే దాన్ని వ్యక్తంతర లేదా అంతర అంటారు. కాబట్టి ఆన్సర్ 3. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలో గల కార్డుల సంఖ్య. ఇంతకు అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ అనే పరీక్ష దేంట్లో భాగం అంటే మీకు తెలుసు, వాటియాలో భాగం. మీకు తెలుసు కోజ్ బ్లాక్ డిజైన్ పరీక్ష, అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష, తక్షణ స్మృతి పరీక్ష, చిత్ర నిర్మాణ పరీక్ష, ఈ విధంగా మీరు విని ఉన్నారు. మరి అందుకే ముందుగా అది ఏ పరీక్షలోని భాగం తెలిసి ఉండాలి మీకు. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలో గల కార్డుల సంఖ్య 10, 12, 8, 20. మరి ఆన్సర్ వచ్చేసి 8. పట్టే సమయము 20 నిమిషాలు. 10 సంవత్సరాల వయసు గల పిల్లవాడి 13 సంవత్సరాల వయసు గల వారికి ఉండాల్సిన సామర్థ్యాన్ని చూపాడు. 10 సంవత్సరాల పిల్లవాడు 13 సంవత్సరాల వారికి ఉండాల్సిన సామర్థ్యాన్ని చూపితే అతని యొక్క మానసిక వయసు ఎంత అంటున్నాడు. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసు 10 సంవత్సరాలు అనేటువంటి శారీరక వయసు అవుతుంది. అతడు చూపే సామర్థ్యాలు, ప్రదర్శించే ప్రవర్తన నైపుణ్యాలు, శిక్షణ మొదలగునవన్నీ కూడా మానసిక వయసు అవుతుంది. మానసిక వయసు అనేది కృత్యాలకు సంబంధించిన వయసు, సామర్థ్యాన్ని సూచించే వయసు, నిష్పాదనను సూచించే వయసు. కాబట్టి ఈ 13 అనేటువంటిది ఏమిటి అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది మానసిక వయసు అవుతుంది. కాబట్టి మానసిక వయసు 13. కాబట్టి ఆన్సర్ ఇక్కడ 13. బోగాడస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్ ద్వారా దీనిని అంచనా వేస్తారు. వైఖరి పరీక్షలు మీకు తెలుసు, థర్స్టన్, లైకట్, బోగాడస్, గట్మెన్. మరి క్యుములేటివ్ పరీక్షను ఎవరు రూపొందించారు? థర్స్టన్ రూపొందించిన పరీక్ష ఏమిటి? తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. లైకట్ పరీక్ష ఏమిటి? బోగాడస్ పరీక్ష ఏమిటి? గట్మన్ పరీక్ష ఏమిటి? ఈ విధంగా అంటే ఈ శాస్త్రవేత్తల పేర్ల పైన పరీక్ష అడుగుతున్నాడు, వారు రూపొందించిన పరీక్ష పేరని. కానీ నేను అడిగినటువంటి ప్రశ్న బోగాడస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్ ద్వారా దేనిని అంచనా వేస్తారు? ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, వైఖరి, అభిరుచి. ఆన్సర్ వైఖరి. అంటే వైఖరి మాపనలు 4 ఉంటాయి. థర్స్టన్, లైకట్, బోగాడస్, గట్మెన్. ఆన్సర్ మనకు తెలుసు వైఖరి. రమ్య సమయం దొరికినప్పుడు ఇష్టంగా పాటలు పాడుకుంటుంది, సమయం దొరికినప్పుడు. కానీ తన చెల్లి గౌతమి ఎప్పుడు పాటలు పాడడంలోనే లీనమై ఉంటుంది. రమ్య సమయం దొరికినప్పుడు పాడుతుంది, వేరే పనులు చేయకుండా. అదే గౌతమి ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటుంది. ఇక్కడ రమ్య గౌతమిలో కనిపించే భావనలు ఏమిటి చూడండి ఒకసారి. అభిరుచి, సృజనాత్మకత. సృజనాత్మకత, వైఖరి, సహజ సామర్థ్యము, సృజనాత్మకత, అభిరుచి, అలవాటు. నేను అభిరుచి అలవాటు అంటున్నాను. అభిరుచి అలవాటు అంటే ఏమిటి? ఎల్లప్పుడూ చేసే పనిని అలవాటు. ఎప్పుడు పాటలు పాడుతుంది గౌతమి కాబట్టి అలవాటు. అభిరుచి అంటే సమయం దొరికినప్పుడు ఇష్టపూర్వకంగా మనము లీనమయ్యే ధోరణిని అభిరుచి అంటాం. సమయం దొరికినప్పుడు మీరు చేసే పనినే అభిరుచి అంటాం. అభిరుచి ఉన్న చోట అలసట ఉండదు. అభిరుచికి అవధానానికి మధ్య సంబంధం ఉంది. అభిరుచులు మారుతూ ఉంటాయి. సింపుల్ టాపిక్ చిన్న టాపిక్ అని వదిలేయకూడదు. వాటి ఆన్సర్ అభిరుచి అలవాటు. నీరు తాగటానికి కాక స్నానం చేయుటకు, దుస్తులు శుభ్రం చేయుటకు, ఇంటిని కడుగుటకు, ఇలా అనేక ఉపయోగాలు మల్లేష్ అనే వ్యక్తి చెప్పాడు. నీరు తాగడానికి, స్నానం చేయడానికి, దుస్తులు పిండడానికి, మరి ఇంకా చెరువులో దూకడానికి, ఈత కొట్టడానికి, చావడానికి కూడా, ఇలా అనేక ఉపయోగాలు చెప్తే మల్లేష్లోని మానసిక ప్రక్రియ పేరేమిటి? సహజ సామర్థ్యమా, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, వైఖరి.
అన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తాయి తెలియకపోతే. వైఖరి అతని యొక్క అభిప్రాయాన్ని తెలుపుతున్నాడేమో అనుకుంటాం. సహజ సామర్థ్యం పుట్టుకతో అలాగే చెప్తాడేమో వివిధ రకాల వస్తువుల ఉపయోగాలు అనుకుంటాం. కాకపోతే అంటే ఒక అంశానికి విభిన్న ఉపయోగాలు చెప్తే సింపుల్గా విభిన్న ఆలోచన. సమాచారము, అవబోధము, అంకగణితము, పదజాలము. చూడండి ఒకసారి. సమాచారము, అవబోధము, అంకగణితము, పదజాలము లాంటి శాబ్దిక పరీక్షలు కల ప్రజ్ఞా పరీక్ష ఇది. మరి సమాచారము, అవబోధము, అంకగణితము ఇది కోడ్ కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా అశాబ్దిక పరీక్షలకు కూడా బ్లాక్ చీన వస్తువులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో డిఎస్సిలో వచ్చింది ప్రశ్న. మరి ఇది ఏ పరీక్షలోని అంశాలు? ఆర్ఎస్పిఎం, రావెన్సివ్, స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాటిసెస్, ఇక్కడ 60 కార్డులు ఉంటాయి. డిఏటి పరీక్ష ఇది సహజ సామర్థ్య పరీక్ష. మరి WISC, GMAT-C, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, WISC ఆన్సర్. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్లో శాబ్దిక అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. శాబ్దిక 5, అశాబ్దిక 5. ఇక్కడ ఇచ్చింది 4. చూడగానే గుర్తుపట్టగాలి. 2 ఇవ్వచ్చు ఎగ్జామ్లో, 3 ఇవ్వచ్చు ఎగ్జామ్లో. 5 ఇస్తేనే గుర్తుపట్టమంటే తప్పు. కాబట్టి ఆన్సర్ WISC, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సైకాలజీ ఉపాధ్యాయుడు టెట్ సిలబస్లో భాగంగా మొదటి 2 సెక్షన్లు బాగా చెప్పగలడు, కానీ 3వ సెక్షన్ పెడగాజిని అంతగా చెప్పలేడు. ఇతనిలో కనిపించే వైయక్తిక భేదం ఏది అంటున్నాడు. 2 సెక్షన్లు బాగా చెప్తాడు, 3వ సెక్షన్ బాగా చెప్పాడు. కొందరు 3వ సెక్షన్ చెప్తారు, 2 సెక్షన్లు బాగా చెప్పలేరు. మరి ఇతనిలో కనిపించే వ్యక్తిగత భేదం చూడండి. అంతర్వ్యక్తిగత భేదమా, వ్యక్తంతర వైయక్తిక భేదమా, వ్యక్తంతర్గత వైయక్తిక భేదమా, సామాజిక వైయక్తిక భేదమా? సామాజిక వైయక్తిక భేదం లేదు. వ్యక్తంతర్గత వైయక్తిక భేదం అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆన్సర్ వెళ్ళిపోయింది కాబట్టి అది కాదనుకునేరు. చూడండి, వ్యక్తంతర అనేటువంటిది మిగతా వ్యక్తులతో పోల్చినప్పుడు ఉద్భవించే సమాధానం. కాబట్టి ఆన్సర్ వ్యక్తంతర్గత అంటే ఒక వ్యక్తి లోపలనే. కాబట్టి ఆన్సర్ 3. ప్రజ్ఞా పరీక్షలలో భాగంగా బాటియా ప్రజ్ఞామాపనలోని ఉప పరీక్షలకు సంబంధించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. నేను కింది నుంచి వెళ్తున్నాను. చిత్ర నిర్మాణ పరీక్షకు పట్టే సమయం 17 నిమిషాలు. చిత్రాల సంఖ్య 5. మీకు తెలుసు, ఒక్కొక్క చిత్రం 2 భాగాలు, 4 భాగాలు, 6 భాగాలు, 8 భాగాలు, తర్వాత 12 భాగాలు, ఈ విధంగా వర్గీకరించబడి ఉంటుంది ముక్కలుగా. కాబట్టి చిత్ర నిర్మాణ పరీక్షకు 17 నిమిషాలు పడుతుంది. దీనిలో మొత్తం చిత్రాల సంఖ్య 100% 5. ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్షకు పట్టే సమయం 20 నిమిషాలు. దీనిలో కార్డుల సంఖ్య 8. మీకు తెలుసు, 8 ఉన్నప్పుడు ఈజీ కార్డులు 4, హార్డ్ కార్డులు 4. ఒక్కొక్క కార్డుకు మొదట 2 నిమిషాలు, తర్వాత 3 నిమిషాలు. 4 2 8, 4 12, 20. కాబట్టి 20 ఉంది, కార్డులు 8. అలెగ్జాండర్ పాస్ ర్యాంక్ పరీక్షకు పట్టే సమయం 20 నిమిషాలు. కార్డుల సంఖ్య 8. సేమ్ ఈజీ కార్డులు, హార్డ్ కార్డులు. ఇక్కడ చూస్తే కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్షకు పట్టే సమయం 10 నిమిషాలు అంటున్నాడు. తప్పు. కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్షలో గల కార్డుల సంఖ్య ఎంత అంటున్నాడు? ఇక్కడ 20 అంటున్నాడు. కాదు, 10. మరి పట్టే సమయం వచ్చేసి 25 నిమిషాలు. 5 2 10, 5 3 15. ఈజీకి 2, హార్డ్కు 3 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మీకు తెలుసు, ఇక్కడ మొదటిది తప్పుగా ఉంది, మిగతా అన్నీ కూడా 3 కరెక్ట్గా ఉన్నాయి. ఆన్సర్ మొదటిది తప్పుగా ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, వైయక్తిక భేదాల గురించి వివరించిన మొదటి శాస్త్రీయ రచన ఏది? మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, ఎమిలీ అనే గ్రంథాన్ని మీకు తెలుసు, రూస్ రిపబ్లిక్ పేట్లో రాశాడు. మరి అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. చూడండి, వైయక్తిక భేదాల గురించి వివరించిన మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, గాల్టన్. సంబంధిత ఉద్దీపనకు ముందుగానే నిర్ణయించిన విధంగా ప్రతిస్పందించడానికి సంసిద్ధంగా ఉండడాన్ని వైఖరి అని చెప్పింది ఎవరు? చూడండి, ట్రావర్స్, విల్టేకర్, షేన్, అనాస్తసి.
మీకు చెప్పాను, షార్ట్ కట్ గుర్తు పెట్టుకునేటప్పుడు కూడా 2 పదాలను కీవర్డ్స్గా తీసుకోవాలి, లేదంటే దెబ్బడిపోతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. మీకు తెలుసు, అభ్యసనంలో నిర్వచనం ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్లో, 2 నిర్వచనాలు సేమ్ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం చెప్పడం జరిగింది. మనం షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే లాక్ చేస్తే మళ్ళీ అన్లాక్ చేయడానికి రాకూడదు ఎవరికి కూడా. సో ఇక్కడ ఈ మాట చెప్పింది ఎవరు వైఖరి గురించి అంటే, సంబంధిత ఉద్దీపనకు ముందుగానే స్పందించేది విలేకరులు కాబట్టి విల్ టేకర్ అని చెప్పాను. విల్ టేకర్. అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అన్నది ఎవరు? అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అన్నది ఎవరంటే ఇది అందరూ చేస్తారు, గూఢ డూగా. కాబట్టి ఇక్కడ డూగా మెక్డుగల్. ఈక్యూ అనగా చూడండి, ఒక్కొక్కసారి చిన్నవి పోతాయి, తెలిసినవి అనుకుంటాం, నెగ్లెక్ట్ చేస్తాం, కానీ అవే పోతాయి. చిన్నవి కాదు, చిన్నవి ఎప్పుడే కానీ పెద్దవి, పెద్దవి ఎప్పుడే కానీ చిన్నవి. ఈక్యూ ఎడ్యుకేషనల్ కోషియంట్, ఎన్విరాన్మెంటల్ కోషియంట్, ఎమోషనల్ కోషియంట్, ఎసెన్షియల్ కోషియంట్. ఆన్సర్ వచ్చేసి ఎమోషనల్ కోషియంట్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ. విద్యార్థి శారీరక మానసిక వయసులు సమానమైతే ప్రజ్ఞాలబ్ధి ఎంత? చూడండి, టెన్షన్లో మనం లెక్కలుంటేనే, కొట్టివేస్తేనే, సింప్లిఫై చేస్తేనే అది లెక్క అనుకుంటాం, కానీ సమానమైతే, రెట్టింపు అయితే, సగమైతే ఇట్లాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. చూడండి, మానసిక వయసు శారీరక వయసు మీకు తెలుసు ఫార్ములా. మానసిక వయసు శారీరక వయసు సమానమైతే, ఫర్ ఎగ్జాంపుల్ 1/1 × 100, ఆన్సర్ 100. సమానం, ఈక్వల్ ఉన్నప్పుడు కొట్టుకుపోతాయి కాబట్టి మిగిలింది 100నే కదా, కాబట్టి ఆన్సర్ 100. మిశ్రమ నమూనాలో లేని అంశం మీకు తెలుసు, ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి. లక్షణ నమూనా, తర్వాత మిశ్రమ నమూనా. మీకు తెలుసు కాన్స్, ప్యాంటిన్, వాసిలీ పెట్రేట్స్, పీటర్ సలోవే. ఇవన్నీ టాపిక్లు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్లు వస్తున్నాయి. మిశ్రమ నమూనాలో లేని అంశం స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ, స్వీయ నేర్పర్లు, స్వీయ నియంత్రణ. ఆప్షన్ చాలా ఈజీ. స్వీయ నేర్పర్లు అనే పదం మనకు తెలుసు, హోవార్డ్ గార్డినర్లో వస్తుంది. వీరిని సెల్ఫ్ స్మార్ట్ అంటారు. కాబట్టి ఆ టాపిక్ పైన పట్టుంటే మనం అందుకే పరస్పర సంబంధంగా చదువుతాం. ఆన్సర్ స్వీయ నేర్పర్లు. ప్రజ్ఞా పరీక్షలను విభజించిన రకం ప్రకారం ఈ జత సరికాదు. చూడండి ఒకసారి, శాబ్దిక అశాబ్దిక పరీక్షలను దేని బట్టి వర్గీకరిస్తాం? అక్షరాస్యత ఆధారంగా. 100% కరెక్ట్. వైయక్తిక పరీక్షలు, సామూహిక పరీక్షలు అనేది దేన్ని బట్టి వర్గీకరిస్తాం? ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు అనే అంశాన్ని బట్టి. అవును, ఒకరికి నిర్వహిస్తే వైయక్తిక, అందరికీ ఒకేసారి అంటే సామిక. టెట్ పరీక్ష సామూహిక పరీక్ష, ఇంటర్వ్యూ వైయక్తిక పరీక్ష. మరి శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు వ్యక్తికి ఉన్న తెలివిని బట్టి. మరొక ఆప్షన్ సమాధానాలు తెలిపే పద్ధతిని బట్టి నిష్పాదన, పేపర్ పెన్సిల్ పరీక్షలు. నిష్పాదన అంటే చేతితో చేయడం, చూపించడం. పేపర్ పెన్సిల్ అంటే పేపర్ పెన్తో రాయడం లేక టిక్ చేయడం. మరి ఇది కూడా కరెక్టే. మరి శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు వ్యక్తికి ఉన్న తెలివిని బట్టిని కావు. దేన్ని బట్టి? మనం ఇచ్చే సమయాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చివరి ప్రశ్న, లాక్టోమీటర్ పాల స్వచ్ఛతను మాత్రమే, థర్మామీటర్ శరీర ఉష్ణోగ్రతను మాత్రమే కొలిచి మిగతా వాటిని కొలవకుండా ఉండడం అనేది ఉత్తమ పరీక్ష లక్షణాల్లో భాగంగా ఏ గుణాన్ని ఈ పరికరాలు కలిగి ఉన్నాయి? సింపుల్ లాజిక్. విశ్వసనీయత, లక్ష్యాత్మకత, వస్తునిష్ఠత, సప్రమాణత. ఇక్కడ చూడండి, లాక్టోమీటర్ పాల స్వచ్ఛతను, థర్మామీటర్ ఉష్ణోగ్రతను కొలవడం ఉండడం అనేది అది మాత్రమే కొలుస్తుంది, వేరే దాన్ని కొలవట్లేదు, మిగతా వాటిని కొలవట్లేదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే దాని పని అది చేస్తుంది. మరి దాని పని దాన్ని చేస్తే దాన్ని ఏమంటారు? ఆ పరీక్షకున్న గుణం ఏమిటంటే ఒక పరీక్ష తరగతి గదిని 3 భాగాలుగా విడగొడుతుంది. 100% విడగొట్టాలి. కాబట్టి దీన్ని ఏమంటారు? సప్రమాణత. దాని పని సక్రమంగా చేస్తుంది కాబట్టి సప్రమాణత. ఇది కాదు, ఇవి కావు, ఇది కావు,
ఈ పదాలు తెలిసి ఉండాలి. మెథడ్లో చాలా 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 కీలకం. కాబట్టి ఇవి ప్రశ్నలు. మీరు ఎన్ని సమాధానాలు చేశారో, మీరందరూ బాగా అద్భుతంగా చేస్తున్నారు, వండర్ఫుల్గా చేస్తున్నారు. మీ పైన మీకు నమ్మకం వచ్చింది. మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.